కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా కూడా భ్రష్టులుగా మిగిలిపోతారు. భ్రష్టుడు అంటే ఏంటి అర్థము? పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుంది? సనాతన ధర్మం అనేటటువంటిది మనం పాటించనప్పుడు ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా వేసుకుంటే, ఉద్యోగం చేయాల్సిన వాడు ఉద్యోగం చేయడు, వ్యాపారం చేయాల్సిన వాడు వ్యాపారం చేయడు, వాడు వీడి పనులు వీడు వాడి పనులు, ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ కూడా చేయడం వల్ల అక్కడ ఒక అనుభవం అనేటటువంటిది లేక నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా భ్రష్టుడిగా మారే అవకాశం ఉంటుందన్నమాట. 100% కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ కలిగించుకోవడానికే వీడి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి సమయం అంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి అటువంటి సాధనలు చేయడం అనేటటువంటిది మంచిది కాదు. మంచి అనుభవజ్ఞులైనటువంటి పూర్వీకుల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానము ఉన్నతుల